పరిపాలించింది. ఆనంద్ సార్ గారు అప్పుడు మళ్ళా దానికి నాగేంద్ర గారు వాళ్ళు మాట్లాడండి, మళ్ళీ ఇస్తారు మీకు. ఆనంద్ సార్ గారు ఏంటి ఈయన ఎంపైర్ ఏమైనా కూలిందా, షేక్ అయిందా, ఏం లేదు యథావిధిగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడా? మీకే బాగా తెలుసు ద్వారపూడి గారి చరిత్ర అంతా. ఎంపైర్ కూలిపోయింది సార్. ఆయన కూడా ఎక్కడో లూప్ లైన్ కి పోయాడు, ఎక్కడ కాకినాడలో అందుబాటులో లేడు, ఎక్కడో ఆయన రెండో భార్య కొడుకుతో ముద్దులాడుకుంటున్నాడు హైదరాబాద్ లో ఎక్కడో. ఇది జడిసారు సార్, వీళ్ళందరూ జడుస్తున్నారు, భయపడుతున్నారు. ఇది వాస్తవం. మన తమ్ముడు రమేష్ గారు అన్నట్టు మేమేమి తేల్చలేక, మా దగ్గర సరుకు లేక లేకపోతే ఆధారం లేక కాదండి రమేష్ గారు. మీరు మీ నాయకుడి మీద కోడిగత్తి దాడి జరిగినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేయించారని మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. 5 ఏళ్ళు ఆ కుర్రోని మీరు జైల్లోంచి బయటకు రాకుండా, కోర్టుకు పోకుండా మీ నాయకుడు ఆ విషయాన్ని తేల్చకుండా దాన్ని అలా ఫ్రీజ్ లో పెట్టి ఉంచారు. అలాగే పింక్ డైమండ్ విషయం తీసుకు 1,00,000 కోట్ల 6 లక్షల అవినీతి అని అది బుక్ చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల అవినీతి చేశారు. అలాంటి ఎన్నో విషయాలు మీరు తేల్చలేకపోయారు 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క అవినీతి భాగవతాన్ని, ఆ బియ్యం ఎక్స్పోర్ట్ ని పట్టుకున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు? కాదంటారు కదండి, అది ఎవరు లేదని ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు కాదండి, అది తేలడానికి, నిజాలు నిగ్గు తేలడానికి పట్టుకున్న వెంటనే ఆయన బుకాయిస్తాడు. దొంగ కూడా అంటాడు కదా, నేను చేయలేదు అంటాడు. తాడి చెట్టుకి ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికి ఎక్కానంట. అని మామూలే కదా. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అనే సామెత ఉంది. ఈ వైసీపీ నాయకుల నోట్లోంచి బొంకు తప్ప, వాళ్ళ పనుల్లో రంకు తప్ప ఇంకేమీ లేదు. ఈ 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్ళు, వాళ్ళు పార్టీ పెట్టిన 12 కూడా రాష్ట్ర రాజకీయ రంగాన్నే తుప్పు పట్టించేశారు సార్, గబ్బు పట్టించేశారు సార్. రాజకీయం అనేది చక్కగా నడిచేది, అటువంటి హోందాతనం లేకుండా పోయింది రాజకీయాల్లో. మీకు చంద్రశేఖర్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు కూలుస్తానని చెప్పినట్టుగానే జరుగుతున్నాయి, స్టెప్స్ పడుతున్నాయి. వాళ్ళు బొకాయిస్తున్నారు, వాళ్ళ స్కిన్ కాపాడుకోవడం కోసం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటున్నారు. పెట్టమనండి, కాకినాడలో ప్రెస్ మీట్ ఆయన ఎక్కడ పెడతాడు? ఆయన గెస్ట్ హౌస్ లో ఎక్కడో పెడతాడు, దొంగచాటుగా పెడతాడు. అక్కడ వాళ్ళ పార్టీకి ఆఫీస్ ఉంది, పెట్టమనండి. లేక కాకినాడలో ధర్నాలో పాల్గొన్నాడు లేకపోతే